తొలి మూవీతోనే ఓవర్ నైట్ స్టార్డమ్ అందుకొని ప్రతిష్టాత్మక ITFA అవార్డు సొంతం చేసుకున్న హీరో సిద్ధార్థ్. బాయ్స్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి బొమ్మరిల్లు మూవీతో అందరి హృదయాలను కొల్లగొట్టిన సిద్ధార్థ్ స్టార్ హీరో రేంజ్కి చేరాడు. అంతకుముందు ప్రభుదేవ డైరెక్షన్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో హీరోగా చెరగని ముద్ర వేశాడు. ఇక ఆట మూవీ ద్వారా తక్కువ బడ్జెట్తో మూవీస్ తీసి ఎక్కువ కలెక్షన్స్ రాబట్టానని కూడా సిద్ధార్థ్ నిరూపించుకున్నాడు. అయితే ఉన్నట్లుండి వరుస డిజాస్టర్స్ ఎదుర్కొని చివరికి టాలీవుడ్ని వదిలేసి తమిళ పరిశ్రమలో సెటిల్ అయ్యాడు. అయితే సిద్ధార్థ్ వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ వివాదాలే తెలుగు పరిశ్రమలో దూరం కావడానికి కారణమయ్యాయని అంటున్నారు. 2003లో పెళ్లైన సిద్ధార్థ్ 4 ఏళ్లకి విడాకులకు వెళ్లాడు. ఇతని తండ్రి సూర్యనారాయణ ఒక స్థలంలో ఉన్నతాధికారి, తల్లి గృహిణి. సిద్ధార్థ్కి జయేంద్ర అనే సోదరుడు, సంధ్య అనే సోదరి ఉన్నారు. టీనేజ్ అంతా ఢిల్లీలోనే గడిచింది. అక్కడ స్టడీస్ టైంలోనే క్లాస్మేట్ మేఘనతో లవ్లో పడ్డాడు. ఇద్దరివి పక్కపక్క ఇల్లు కావడంతో బంధం మరింత బలపడింది. పెద్దలను ఎదిరించి పెళ్లాడిన సిద్ధార్థ్ చెన్నైలో కాపురం పెట్టాడు. వీరికి ఓ కొడుకు కూడా పుట్టాడు. అతడి వయసు ఇప్పుడు 15 ఏళ్లు. సిద్ధార్థ్ నటించిన తెలుగు సినిమాలు ఓయ్ బావా, ఓ మై ఫ్రెండ్ మూవీలు దారుణంగా బోల్తా కొట్టాయి. లవ్ ఫెయిల్యూర్, సంథింగ్, జబర్దస్త్ వంటి మూవీస్ కూడా దెబ్బతిన్నాయి. దీంతో నిరాశ, అసహనం అలుముకున్నాయి. ఇలా సిద్ధార్థ్ డిజాస్టర్ అవడానికి ఓ కారణం ఉందట. అదే భార్యతో వచ్చిన గొడవే. నిజానికి ఎంతో ఆనందంగా సాగుతున్న సిద్ధార్థ్ కాపురంలో అనుకోని ఘటన మలుపు తిప్పింది. అయితే రంగ్ దే బసంతి మూవీ కోసం బాలీవుడ్కి వెళ్లిన సిద్ధార్థ్ ముంబైలో మకాం పెట్టాడు. ఈ సందర్భంగా హీరోయిన్ సుహానీ లీకాతో ఏర్పడ్డ సాన్నిహిత్యం భార్యకు తెలియడంతో రచ్చరచ్చయింది. ఎంత చెప్పినా భర్త సిద్ధార్థ్లో మార్పు రాకపోవడంతో డైవర్స్కి వెళ్ళింది. ఇక ఆ సమయంలోనే తెలుగు పరిశ్రమలో డిజాస్టర్స్ రావడం అగేరా జరిగాయి. మొత్తానికి డైవర్స్ అవడంతో ఇక హద్దు అదుపు లేకుండా సిద్ధార్థ్ వ్యవహారం నడుస్తుంది. ఒకానొక దశలో శృతి హాసన్తో కూడా కాపురం పెట్టేశాడని వార్తలు వచ్చాయి. దీనికి స్వయంగా కమల్ హాసన్ కూడా ఎంకరేజ్ చేశాడట. మరి ఏది నిజమో తెలియదు కానీ మొత్తానికైతే సిద్ధార్థ్ లైఫ్ టర్న్ తీసుకుంది. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.